ఆందోళన, పరిశ్రమల మూతపడే పరిస్థితి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని కోట్లవారి సర్కిల్ పరిధిలో పారిశ్రామికవేత్తలు, కార్మికులు కలిసి రాయల్టీల ప్రైవేటీకరణపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. రాయల్టీలను ప్రైవేటీకరణ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమ యజమాని లక్ష్మీనారాయణతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు 250 రూపాయలుగా ఉన్న రాయల్టీని అకస్మాత్తుగా 1050 రూపాయలకు పెంచడం వలన పరిశ్రమలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా రాయల్టీల పాత విధానమే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో పరిశ్రమలను మూతపడే దిశగా నెడుతున్నారు అని వారు తెలిపారు. యజమానులు, కార్మికులు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ నిర్ణయం వలన వందలాది పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితి వచ్చింది. పలు యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రాయల్టీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు నిలబెట్టాలి అంటే ప్రభుత్వ సహకారం అవసరమని, లేకుంటే డోన్, బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల మూతపడటం ఖాయమవుతుందని వారు హెచ్చరించారు. ధర్నాలో డోన్ పరిధిలోని అనేక పరిశ్రమల యజమానులు, కార్మికులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మా పరిశ్రమలు కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి అంటూ వారు నినాదాలు చేశారు. గ్రామంలో అనేక పరిశ్రమలు, చాలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి. మా పరిశ్రమలు కేవలం 10 to 15% లాభంతో లేబర్ని మేము చాకుంటూ చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నాము. ఈ రాయల్టీ ప్రైవేటీకరణ చేసిన దాని వల్ల రాయల్టీ కొరకు 10% ఉన్నదా పెంచేదాని కొరకు 100% పెంచారు. ఉదాహరణకు చైనాకి 150-180 ఉన్నదాన్ని 540 రూపాయలు చేశారు. స్ట్రీట్ రేట్ ఉంది, లో గ్రేడ్ ఉన్నది 240 రూపాయలు ఉన్నది 1060 రూపాయలు చేశారు. నా పేరు లక్ష్మీనారాయణ, మైన్వాడ చంద్రపల్లి. ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ మైనింగ్ వ్యవస్థని ప్రైవేటీకరణ చేసింది. ఈ ప్రైవేటీకరణ వలన యాక్చువల్గా ఏ మైన్లో కానీ పేమెంట్లు ఉండవు. 1 టన్ను 2 టన్నులు ఎక్కువ తక్కువ ఉంటాయి. 1 టన్ను ఎక్కువ ఉన్నా కానీ ఆ బండి సీజ్ చేసి దీనికి రాయల్టీ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం, దాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. తర్వాత 250 రూపాయలున్న స్ట్రీట్ రేట్ 250 రూపాయలున్న స్ట్రీట్ రేట్ రాయల్టీని ఇప్పుడు అట్ టైం 1050 రూపాయలు చేశారు. 800 రూపాయలు ఒక్కొక్క టన్ను మీద ఎక్కడి నుంచి ప్రాఫిట్ వస్తుంది. తర్వాత లోకేష్ బాబు గారు ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలలో పాదయాత్ర సందర్భంగా బనగానపల్లెలో మేము ఎటువంటి పరిస్థితుల్లో పాత వ్యవస్థనే కొనసాగిస్తాము, ప్రైవేటీకరణ చేయమని చెప్పడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.